దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం. దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం. ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు. పరమశివుడు మృత్యుంజయుడు. అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు ఉపాసన యందు. అందుకని దక్షిణం నుంచి గంగ ఉత్తరానికి తిరిగింది కాశీలో. అంటే కోట్ల 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 జన్మలు భోగములు అనుభవించి కేవలము శరీరము నేననేటటువంటి భ్రాంతితో జీవించినటువంటి జీవుడు ఏదో ఒక జన్మలో నేను శరీరము కాదు, వచ్చినందుకు ఈ శరీరం ఈ జన్మలో పడిపోవడమే ఆఖరి మరణం, ఇక నాకు మరణం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వేరొకసారి పుట్టే అవకాశం లేదు కనుక అని సత్యమైన వస్తువేదో అది నేననేటటువంటి గుర్తు తెచ్చుకోవడానికి, దాని యందు అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన యందు ఉంచుకుంటాడు. సత్యమైన వస్తువు ఆత్మ. ఆ ఆత్మ నేను అన్న భావన యందు బాగా ఊంచుకుని అనుభవంలో నిలబడతాడు. నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. అలా వస్తే అది అద్వైతానుభూతి. అటువంటి అద్వైతానుభూతి యందు నిలబడిన వాడెవరో వాడి శరీరం పడిపోవడం అది ఆఖరిసారి, ఇక వాడు మళ్ళీ రాడు. అదిగో అలా ప్రయత్నం చెయ్యడం ఉత్తర దిక్కుకి తిరగడం. కాశీలో గంగ దక్షిణానికి వచ్చి ఉత్తరానికి తిరిగింది కాబట్టి అక్కడి గంగ పరమ పవిత్రమని భావిస్తాం. అంతేకాని నిజానికి గంగ ఎక్కడ ఉన్నా పవిత్రమే. కానీ కాశీగంగా అనడానికి కారణం ఏమిటి అంటే కాశీలో ఉన్న గంగ ఉత్తరానికి తిరిగింది కాబట్టి. అలా యమునా నది దగ్గరికి వచ్చేటప్పటికి అది నల్లగా ఉంటుంది. నల్లని నీటితో ఉండి అది వెనక్కి తిరగకుండా ప్రవహిస్తుంది. అందుకే అది కాలమునకు సంకేతం. ఏది కాలమునకు సంకేతమో అది కాలమునకు ఆధారమైన వాడికి బిడ్డగా రావాలి. అందుకే యమున యముడు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క బిడ్డలు. సూర్యుడు ఒకరి కొరకు ఆగేవాడు కాదు. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. ఆ కాలము యొక్క విలువని గుర్తిరిగి ఆ కాలమునందు చెయ్యవలసిన పనిని ఎవడు చేస్తున్నాడో వాడు ధన్యుడు. అసలు ఆ కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి. ఇవాళ నిజంగా చెప్పాలి అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడానికే జాడ్యము అని పేరు. అజాడ్యం వాక్పటుత్వంచ అన్న మాట అందుకే వచ్చింది. జాడ్యమునకు సగం కారణం ఎక్కడుంటుంది అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడం. సూర్యోదయం అయిపోతోంది, నిద్ర లేవడు. ప్రదోషవేళ అవుతోంది, సంధ్యావందనం చేయడు. ఎప్పుడు స్నానం చేయాలో అప్పుడు చేయడు, ఎప్పుడు తినాలో అప్పుడు తినడు, ఎప్పుడు భోగం అనుభవించాలో అప్పుడు భోగం అనుభవించడు. ఏ కాలమునందు చెయ్యవలసిన పని ఆ కాలమునందు చెయ్యకుండా ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యడమే విపత్కర పరిణామములకు కారణమవుతుంది. కాలము కూడా ఒక్కొక్కచో పరమ పవిత్రంగా ఉంటుంది, ఒక్కొక్కచో పరమ భయంకరంగా ఉంటుంది, ఉగ్రముగా ఉంటుంది కాలం. అది రెండు తలల పాముల ఒకేసారి రెండు గుణములతో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రదోషవేళ కాలం అంతటిలోనూ కూడా దిన విభాగమునందు అత్యంత శక్తివంతమైన కాలం ఏది అంటే సాయం సంధ్యావేళ అంత శక్తివంతం. అందుకే సంప్రదాయజ్ఞులైన పెద్దలు ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చేయకపోయినా కొంత మినహాయింపు ఉంటుంది, కానీ ప్రదోష వేళలో సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు. యజ్ఞోపవీతం ఉండి సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడు అసలు అది చెయ్యకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. అర్ఘ్యప్రదానం చేయవలసింది, అర్ఘ్యం ఇచ్చే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. అంతే. ఒకవేళ అలా ఇవ్వకుండా విడితే, అలా ఇచ్చే అలవాటు ఉన్నవాడికి చెప్పుకోవాలి, నేను వచ్చాక నాకు తీర్థం ఇమ్మని చెప్పి తీర్థం పుచ్చుకుని ఇతర పని చేసుకోవాలి తప్ప లేకపోతే చేయకూడదు. కాలమునందు చెయ్యవలసినటువంటి కర్తవ్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకు మనవి చేశాను అంటే యమున కాలస్వరూపం. సూర్యుడు ఆయన యొక్క గతి చేత, ఆయన యొక్క కదలిక చేత ఆయన కాలమును నిర్ణయం చేస్తాడు. అందుకే యమున ఆయన బిడ్డ కనుక కాలం. ఈ కాలమునందు ఏం చేస్తున్నారు అన్నదాన్ని అంతర్యామిగా ఉంటాడు యమధర్మరాజు. యమధర్మరాజు గారు పాశం వేయడం ఒక్కటే కాడు, ఆయన అంతర్యామి, లోపల ఉంటాడు. ఉండి ఆయన అన్నీ చిత్రంగా చూస్తాడు, గుప్తంగా రాసుకుంటాడు. అందుకే చిత్రగుప్తుడు.
ఆయనని ఎదిరించి మీరు తప్పు లెక్క రాసుకున్నారనడానికి ఏమి ఉండదు. ఆయన అంతర్యామి, ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాడన్నీ. కాబట్టి ఇప్పుడు ఆ యముని యొక్క కూతురు యమున కనుక, యమున కాలస్వరూపం కనుక వెళ్ళిపోతుంది, ఆగదు. ఎవరి కోసం ఆగదు, దేనికోసం ఆగదు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు యమున దాటేస్తాడు. యమున దాటేయడం అంటే కాలమును దాటాడంటే ఇక పుట్టడం. అందుకే ఎవరు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నావాడో వాడు యమున దాటుతాడు. ఆ వసుదేవుడు యమున దాటాడు అంటే ఆయన తల మీద కానీ, తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద కానీ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే యమున దాటాడు. అది లేనివాడు యమున దాటాడు అంటే కాలమును దాటాడు, కాలమునందు మళ్ళీ వస్తాడు. అంటే మళ్ళీ పుట్టడం అనేటటువంటిది సంభవం అవుతూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.